ఊర్లో పిల్లలు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ముగ్గురు కలిసి. చూడండి సింగిల్ స్టోన్‌తో చెక్కారు ఈ ధ్వజస్తంభాన్ని. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు పెళ్ళికొడుకు, పెళ్లి కూతుర్ని. నువ్వు ఏం పెట్టినా, పెట్టకపోయినా నాకు బగారా రైసు, మటను ఈ 2 కావాలంటావు. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ మనోజ్. అనదర్ వీడియో. ఈరోజొచ్చేసి నేను మా ఫ్రెండ్ పెళ్ళైతే ఇన్విటేషన్ ఇచ్చాడు రమ్మని. వీక్ ఆఫ్ అదే రోజు ఉంది కాబట్టి హ్యాపీగా పెళ్ళికి బయలుదేరేశాను. నాకెప్పుడు అలవాటే బైక్ మీద వెళ్ళిపోవటం. ఎంత దూరమైనా బైక్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాబట్టి బైక్ జర్నీ. ఇది లైక్ మోటో బ్లాగ్ అనుకోండి, లేదా నార్మల్ బ్లాగ్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మొత్తం మిక్స్ అయి ఉంటది కాబట్టి. ఓకే, మనం అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చేసి సరంపేట. రూట్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి జంక్షన్ ఉంది కదా, ఆ రూట్ పట్టుకొని వయా ఇబ్రహీంపట్నం స్ట్రైట్ వెళ్ళేసి ఇక్కడ కనిపిస్తుందిగా ఇదే గుంగల్ జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకో 40 కిలోమీటర్స్ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. మొత్తం జర్నీ వచ్చేసి 90 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. నేనైతే ఈ రూట్ రావటం ఫస్ట్ టైం. రూట్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. కాకపోతే కొంతసేపు 1 వే 2 వే వచ్చింది. పర్లేదు, రోడ్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నేను లోపలికి వెళ్తున్న కొద్దీ నేను ఎందుకో బాగా పల్లెటూరు ఏరియాకి వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఎందుకంటే నేను చాలా రోజులైంది తెలంగాణలో పల్లెటూర్లు చూసి. చాలా ఎక్కువ మనం సిటీలో తిరుగుతున్నాం కాబట్టి. నాకైతే మా ఫ్రెండ్ పక్కా పల్లెటూరు బాగుంటుందని చెప్పాడు ఏరియా. నాకైతే ఆ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. లోపలికి పోయే కొద్దీ చాలా బాగుంది అసలు. అసలు ఈ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. అటు ఇటు కొండలు, మధ్యలో సింగిల్ రోడ్డు, అది చాలా ఖాళీగా ఉంది. చాలా తక్కువ వెహికల్స్ వస్తున్నాయి. ఈడ స్పీడ్ కూడా బాగానే దొలొచ్చు, 60-70 దొలుతారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే. నేనైతే కొంచెం కొత్త రోడ్డు కాబట్టి చూసుకుంటూ వెళ్తున్నాను. టర్నింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కాబట్టి నేను కొంచెం చూసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే కొత్త రోడ్డు రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. కాకపోతే మంచిగా అలవాటు ఉన్న వాళ్ళైతే 60-70 ఈజీ కొట్టేస్తారు. అసలు రోడ్డు చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఎవరైనా బైకర్స్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఈ రోడ్డు చాలా బాగుంటుంది, మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అసలు టర్నింగ్లు చూడండి చాలా బాగుంది అసలు. ఓకే గైస్, ముందైతే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు. హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల కానీ 1 డే ట్రిప్పులు కానీ ఇలాంటి చాలా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు, చుట్టూ కొండలు. ఇక్కడ చూడండి ఊర్లో పిల్లలు ఎలా డ్రైవ్ చేస్తున్నారు ముగ్గురు కలిసి. బాగుంటది చూడడానికి ఇలాంటివి. నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం తీసుకునే వెళ్తున్నాను, ఎందుకంటే ప్లేసెస్ చూసుకుంటూ బాగా టైం తీసుకునే వెళ్తున్నాను. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, సమ్మర్ సీజన్ కాబట్టి బాగా ఎండ ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా ఈ రూట్ కి ఇంతకు ముందు వచ్చుంటే కామెంట్ అయితే చేయండి. ఊర్లోకి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఈ మట్టి రోడ్డు చూపించింది. సరే అనేసి బయలుదేరాను. నేను కూడా మట్టి రోడ్లో చాలా రోజుల తర్వాత బైక్ నడుపుతున్నాను. కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంటుందని అయితే ట్రై చేస్తున్నాను. చాలా రోజులైంది ఎక్కువ సిటీలో ట్రాఫిక్ లో నడిపి. ఒక్కసారిగా మట్టి రోడ్డు అంటే కొంచెం బాగుంటుంది వెళ్ళడానికి అయితే. మోటో బ్లాగింగ్ చేసే వాళ్ళు కానీ, సోలో ట్రావెలర్స్ కానీ, లేదా బైకర్స్ ఎక్కువ నడిపే వాళ్ళు కానీ ఇలాంటి మట్టి రోడ్లు ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే బైక్ కెపాసిటీ కానీ, మన డ్రైవింగ్ స్కిల్స్ కానీ ఎక్కువ తెలుస్తుంటాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పోవాలి. అది వర్షాకాలంలో అయితే ఇంకొంచెం జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే ఎక్కువ బురద ఉంటుంది కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. చుట్టూ పొలాలు, తాటి చెట్లు, అసలు చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత పల్లెటూరుకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నాది. నిజంగా ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి అయితే. ఓకే గైస్, సరంపేటకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు. కనిపిస్తున్నాగా మా అనిల్ అన్న. వెనక షామియానా వేసి ఉంది కదా, అదే పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. పెళ్లి వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారని చెప్తున్నారు నాకు. తెలంగాణలో వచ్చేసి ముహూర్తానికి కొంచెం లేట్ గా పెళ్లి జరుగుతుంది అంటున్నారు. ఎందుకో మామూలుగా అయితే ముహూర్తం అనగానే జీలకర్ర బెల్లం పెట్టేస్తారు కదా. కొంచెం తెలంగాణ పల్లెటూరులో కొంచెం లేట్ అవద్దంట. ఒక ముహూర్తం నాకైతే 10:30 అని చెప్పాడు, కానీ పెళ్ళయ్యాలకే బాగా లేట్ అవద్ది, 2 దాకా అవ్వచ్చు అనేసి అంటున్నారు. కాబట్టి ఏం చేస్తాం, అప్పుడు దాకా ఇంకా మండపంలో ఎవరు ఉండరు. ఏం చేద్దాం అంటే మా నీళ్ళని వచ్చేసి పక్కనే మంచి టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఒకసారి పోయి విజిట్ చేయండి, చాలా బాగుంటది. మీరు కూడా ఎప్పుడు చూడలేదు కదా, ఆ లోపల మీరు చూసే లోపల పెళ్లికి వెళ్ళిపోదాం, నేను కూడా రెడీ అయ్యి వస్తానని చెప్పాడు. కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ దగ్గరే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. మేము ప్రస్తుతం అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది అసలు. మట్టి రోడ్డు, లోపలికి వెళ్ళి చుట్టూ కొండలు, చాలా బాగుంది చూడడానికి.
ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఎదురుగా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది అసలు. అయితే లొకేషన్ అటు ఇటు కొండలు మధ్యలో గుడి, బ్లూ స్కై, చాలా బాగుంది చూడడానికి. అసలు అద్భుతంగా ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతర చాలా బాగా జరుగుతుంది అన్నారు. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ అయిపోయింది జాతర. మా ఫ్రెండ్ అయితే అప్పుడు చెప్పాడు కానీ నాకు కుదరలేదు. ఇప్పుడైతే నార్మల్ గా పెళ్లికని వచ్చాను కాబట్టి చూడడానికి వచ్చాను. ఎప్పుడైనా ట్రై చేయాలి జాతరకు కూడా ఒకసారి వెళ్ళడానికి. చాలా బాగుంది. అక్కడ రథం కూడా చూడండి ఎంత బాగుందో. టైం అయితే 12 అవుతుంది. మంచి ఎండ. మేమైతే టెంపుల్ కాబట్టి చెప్పులు వేసుకోకుండా ఎక్కుతున్నాం. కాళ్ళు కాలిపోతున్నాయి అసలు. అసలు చెప్పుకోలేదు. మొత్తం నాపరాళ్ళు అయ్యేసరికి ఎక్కడ కాలు పెట్టినా తగలడిపోతున్నాయి కాళ్ళు అయితే. కానీ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. చూడడానికి మేము పైకి అయితే వెళ్తున్నాము. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది ఈరోజు. మొన్నటి దాకా అయితే కొంచెం వర్షం పడి మేఘాలు అట్టున్నాయి కానీ ఇప్పుడు ఎండ బాగా వచ్చేసింది. ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. మధ్యాహ్నం టైం కదా, ఎవరు లేరు ఇక్కడ. మొత్తం క్లోజ్ చేసి వెళ్ళినట్టున్నారు. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. చిన్న మండపం, 2 ధ్వజస్తంభాలు, ఇక్కడ నుంచి చూడడానికి 3 అన్నట్టు అనిపిస్తుంది నాకు. జాతర అప్పుడు కూడా ఆ కొండ పైకి కనిపిస్తుంది కదా, ఆ కొండ పైకి వెళ్తారంట జనాలందరూ. ఇక్కడ చూడండి, శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభం స్థాపన అన్నారు. ఇది కనిపిస్తున్నారుగా లక్ష్మీ నరసింహస్వామి. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి అయితే తీసాను నేను. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం, చిన్న శివలింగం ఉన్నాయి ఇక్కడ చూడండి. నేను వచ్చినప్పటి నుంచి ధ్వజస్తంభాన్ని గమనిస్తున్నాను. చూడండి, సింగిల్ స్టోన్ తో చెక్కారు ఈ ధ్వజస్తంభాన్ని. నేను చాలా తక్కువ చూస్తుంటా ఇలా ధ్వజస్తంభాలు సింగిల్ స్టోన్ లో చెక్కడం. అది మన చుట్టుపక్కల. మామూలుగా అయితే పక్కన కనిపిస్తుంది కదా ఇంకో ధ్వజస్తంభం రీసెంట్ గా స్థాపించినట్టున్నారు. ఇదైతే మటుకు చాలా ఓల్డ్ ధ్వజస్తంభం. మండపం చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. చుట్టూ కొండలు, బ్లూ స్కై, చూడడానికి చాలా బాగుంది అసలు. లొకేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు ఎవరు లేరు, చల్లని గాలి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి, ఏదో చిన్న సైజు పాత కట్టడం. చూడడానికి ఫస్ట్ బావి అనుకున్నాను కానీ బావి కాదు. నేను కొంచెం ఇక్కడ పైకి వచ్చి చూస్తే ఇక్కడ కొండపై ఏదో చూడండి, ఈ రాయి మీద ఆంజనేయ స్వామిని చెక్కున్నారు. ఎంత బాగుందో చూడడానికి, చాలా బాగుంది. ఈ ఎప్పుడు చెక్కారు లేదా వెలిసిందా అనేది ఎవరికి తెలీదు. ఇక్కడ చూడండి, పాతకాలంలో కొండల మీద వాటర్ ఫెసిలిటీ ఉండదు కదా. ఇక్కడ ఏం చేశారు, వాటర్ వర్షం పడినప్పుడు కిందకు వస్తుంది కదా, అక్కడ చిన్నగా ఒక గార్డెన్ లాంటిది కట్టారు. ఇక్కడ వాటర్ వచ్చి స్టోరేజ్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. ఎందుకంటే అవసరానికి వాటర్ వాడుకోవడానికి, భక్తులకి అలాంటి వాటికి ఉపయోగపడతాయని చేశారు. చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ చూడండి, బ్రహ్మజముడు జాతికి చెందిన చెట్టు ఇది. ఎక్కువ కొండల పైన పెరగటం నేను ఎక్కడ చూడలే. ఎక్కువ ఎడారి ప్రాంతంలో ఉంటది. కొండల మీద అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఓకే, మొత్తానికైతే మేము పెళ్లికి వచ్చేసాము. చూడండి,
తెలంగాణ పెళ్లిలో మస్ట్ అండ్ షుడ్ గా డీజే కంపల్సరీ. డీజే లేకపోతే పెళ్లి కూడా ఒప్పుకోరు వీళ్ళు, అంత పిచ్చి. ఇక్కడ చూడండి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కేక్ కట్ చేపించి తినిపిస్తా. చాలా బాగుంది అసలు. Vishnu Remix. ఓకే గైస్, తెలంగాణ పెళ్లిలో ఇంకో ముఖ్యమైన అంశం పెళ్లి భోజనం. మామూలుగా అయితే పెళ్లి భోజనాల్లో 90% ఏం చేస్తారు, స్వీటు హాటు ఇలా పెడతారు కదా. కానీ తెలంగాణ పెళ్లిలో స్వీటు హాటు లేకపోయినా ఒప్పుకుంటారు, కానీ బగారా రైస్ మటన్ లేకపోతే అస్సలు ఒప్పుకోరు. అది మస్ట్ అండ్ షుడ్. నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా నాకు బగారా రైస్ మటన్ ఈ రెండు కావాలంటావు. ఈ పెళ్లిల్లో అయితే ఫుడ్కి అయితే లోటు ఉండదు. ఖచ్చితంగా మటన్ బగారా రైస్ చూడండి అన్లిమిటెడ్ గా వేస్తారు. ఇక్కడైతే ప్రెస్టేజ్ గా కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా పెళ్లిలో బగారా రైస్ మటన్ ఉండాల్సిందే అని. చూస్తున్నారుగా, ఓన్లీ బగారా రైస్ మటన్ సాంబారు వైట్ రైస్ అంతే కనిపించదు మనకి. అయితే వంటలు అయితే మటుకు చాలా బాగున్నాయి. ఫుడ్ కానీ చాలా బాగుంది, అసలు చాలా రుచిగా కూడా ఉండారు. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యారేజ్ అయిపోయింది, నేనైతే చీకటి పడుతుందని ఇంకా బయలుదేరేసాను హైదరాబాద్ కి. సన్సెట్ చూడండి ఎంత బాగుంది అసలు. దిస్ ఈజ్ మనోజ్ సైనింగ్ ఆఫ్.
అందరూ గుర్తుపెట్టుకోండి, జీవితం ఒక జిందగీ.